మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం, జనరల్గా గతంలో దొంగలను చూస్తేనో దోపిడీదారులను చూస్తేనో ప్రజలు భయపడేవాళ్ళు. ఈరోజు పోలీసులు చూస్తే వాళ్ళ చర్యలు చూస్తే ప్రజలు భయపడి, ముఖ్యంగా మాలాంటి వాళ్ళకు వచ్చిన పరిస్థితిని గమనిస్తూ ఉంటే బాధాకరణం. ఇక్కడ ముఖ్యంగా మనం చూస్తే రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఎంత రాజకీయాల కోసం పనిచేస్తూ ఉందో, ఎంత ఒత్తిడిలో ఉందనేది మనం ఈ యొక్క కేసు చూస్తే అర్థమవుతూ ఉంటుంది. ఇక్కడ పక్కనున్న వ్యక్తి చెట్టు ఉమామహేశ్వరరావు, శ్రీకాకుళం నరసన్నపేట దగ్గర మైనింగ్ ఆపరేషన్స్లో ఎక్స్పర్ట్. అతను మైనింగ్ సంబంధించిన అంశాల్లో వీళ్ళ పార్ట్నర్ అయిన వరదు రాఘవేంద్ర, అలాగే వాళ్ళ వైఫ్ అయిన విజయలక్ష్మి, అలాగే డివి రావు అనే ఒక లాయర్, వీళ్ళందరితో వచ్చిన చిన్న గొడవ నుంచి ఇతన్ని మైనింగ్ నుంచి ఏదైతే ఉన్నాయో దాని తాలూకా అక్రమాలను బయట పెడుతున్నాడు. దాంతో ఇతన్ని భయపెట్టి బెదిరించిన విధానం, బెదిరిస్తే లొంగకపోతే కుటుంబాన్ని చంపేస్తామన్న పరిస్థితి. దాంతో అలాగే వీళ్ళ బ్రదర్ని వచ్చేకి ఆత్మహత్యకు ప్రేరేపించారని చెప్పడం, జనరల్గా ఆత్మహత్య చేసుకున్నారని చూపించిన విధానం, ఇవన్నీ కూడా అనుమానం వచ్చి వీళ్ళు కేసు పెట్టిన పరిస్థితి. ఇక్కడ మీరు వీడియో చూస్తే వీళ్ళ బ్రదరు ఆత్మహత్య చేసుకున్నారని వీళ్ళు క్రియేట్ చేసిన వీడియో చూస్తే ఇక్కడ ఏ సపోర్ట్ లేకుండా ఒక వ్యక్తి తనంతట తాను పైకి వెళ్ళి కట్టుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అంటే ఇది ఒక ఎగ్జాంపుల్ చాలు. ఇక్కడ హత్య చేశారు అంటే మైనింగ్ మాఫియా, మైనింగ్ తాలూకా అంశాలను మాట్లాడుతున్నారని హత్య చేస్తే, ఆ హత్యని కప్పిపుచ్చడానికి మనం కోట బొమ్మాలి సినిమా చూస్తే ఎట్లా అయితే వ్యవహరించిన విధానం కనపడతా ఉందో, అదే కోట బొమ్మాలికి సంబంధించిన పరిసర ప్రాంతాల్లో ఇలాంటి ఇష్యూ చూడటం బాధాకరం. ఇక్కడ ముఖ్యంగా పోలీసులు ఆ రోజు వీళ్ళ బ్రదర్ చనిపోయిన రోజు వీళ్ళ వదిన్ని భయపెట్టి స్టేట్మెంట్ తీసుకున్న విధానం, అంటే ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? నిజంగా ఇది హత్య కాదు, ఆత్మహత్య అనుకున్నప్పుడు బెదిరించాల్సిన అవసరం ఉంది. అలాగే ఎస్పీ గారు ఈ హత్య గురించి మాట్లాడితే నీ మీద ఆ ఉన్నాయి ఈ ఉన్నాయి కేసులను మాట్లాడాల్సిన అవసరమే ఉంది. అలాగే అధికారులు, అలాగే గవర్నమెంట్ మారింది, వీళ్ళందరూ కూడా వైసీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు. ఈ వరదు రాఘవేంద్ర గారి వీళ్ళందరూ కూడా వైసీపీకి సంబంధించిన వాళ్ళు. అయినా ఈ ప్రభుత్వంలో ముఖ్యంగా ఎందుకు జరుగుతూ ఉంది? మళ్ళీ టీడీపీ ప్రభుత్వం, టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రిగా పనిచేస్తున్న పరిస్థితి. అలాగే టీడీపీ అధికారంలో అచ్చెన్నాయుడు, ముఖ్యంగా ఒకప్పుడు టీడీపీ అధ్యక్షుడు ఆ ప్రాంతం, ఇది కూడా హోంమంత్రి అనిత గారు ఉన్న ప్రాంతం. ఇంత ఉన్నా కూడా వీళ్ళకి వాళ్ళ నుంచి రక్షణ లేని పరిస్థితి. అంటే పార్టీలు మారుతూ ఉంటాయి కానీ అవినీతి అధికారులు, అవినీతి వ్యవస్థ ప్రజలను పీకు తింటున్న విధానం ఇక్కడ మనకు కనపడతా ఉంది. ఇక్కడ మేము అడుగుతా ఉంది, వీళ్ళు కేసు పెడితే కేసు ఎఫ్ఐఆర్ కూడా బుక్ చేయలేని పరిస్థితి ఎందుకు ఉంటుంది? పోలీస్ స్టేషన్లు ఎందుకలా వ్యవహరిస్తా ఉన్నాయి? మీరు ప్రజలకు సేవ చేయడానికి వచ్చారా, లేదా రాజకీయ పార్టీలు ఒత్తిడితో పనిచేయడానికి వచ్చారా, లేదా అధికారులతో కొమ్మక్కై మైనింగ్ మాఫియాతో కొమ్మక్కై ప్రజల్ని పీక్ తినడానికి పనిచేస్తున్నారా అనేది మిమ్మల్ని అడుగుతున్నాను. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది, ఈ వ్యవస్థలో మీరు ప్రజలకు సేవకులు, ప్రజల కోసం పనిచేయండి. ప్రజల కోసం పనిచేయకుండా వాళ్ళని భయపెడతాం, వాళ్ళని బెదిరిస్తామంటే ఈరోజు వీళ్ళు మాకు జరిగిన అన్యాయం ఇంకొకటి జరగకూడదు అనేది ఆమ్ ఆద్మీ పార్టీలో వచ్చి భవిష్యత్తుగా జాయిన్ అయ్యి నరసన్నపేట మైనింగ్ తాలూకా, ఒక నరసన్నపేటే కాదు రాష్ట్రంలో ఉన్న మైనింగ్ ఆపరేషన్స్ అన్ని ఇల్లీగల్ మైనింగ్ ఎలా చేస్తారన్న అనుభవంతో ఉపయోగించి ఇల్లీగల్ మైనింగ్ మీద మాట్లాడతానన్న పరిస్థితుల్లో నేను మాకు మాలకొండ దగ్గర ఉన్న మైనింగ్ ఏదైతే జరుగుతుందో దాని తాలూకా మాట్లాడటానికి కూడా అంటే మొత్తం రాష్ట్రంలో మైనింగ్ తాలూకా అక్రమాల మీద మాట్లాడటానికి ఒక వ్యక్తిని వ్యవస్థలో ప్రేరేపించి భయపెట్టి చేసినా కూడా బయటకు వచ్చిన ముఖ్యంగా మా తమ్ముడు చెట్టు మహేశ్వరరావుని అభినందిస్తున్నాను. ఆమ్ ఆద్మీ పార్టీగా మీకు మేము చెప్పదలుచుకుంటున్నది, ఇదే మీరు కొనసాగితే రాష్ట్రంలో బాధితులందరూ కూడా సైనికులుగా తయారై వ్యవస్థల మీద తిరగపడి నేపాల్ లాగా తన్నే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా అర్థం చేసుకొని, మీరు ప్రజా సేవకులు, పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా వచ్చిన వాళ్ళు కాబట్టి వ్యవస్థలు ప్రజల కోసం పనిచేయండి. మీరే రౌడీల్లా బిహేవ్ చేసి బెదిరించి అక్రమ కేసులు పెట్టే విధానం ఉంటే చీపురు తిరిగేసి కొట్టే పరిస్థితులు వస్తాయనేది ఆమ్ ఆద్మీ పార్టీగా చెప్పదలుచుకుంటున్నాం. ఇప్పటికైనా ఈ కేసు రీఓపెన్ చేయాలి. ఈ కేసు రీఓపెన్ చేసిన తర్వాత ఈ సాక్ష్యాధారాలన్నీ పరిశీలించి కేసు ఆత్మహత్యన హత్య తేల్చాలి. ఆ మైనింగ్ మాఫియా తాలూకా అక్రమ మైనింగ్ మీద కూడా పోలీసులు విచారణ చేయాలి. దీంట్లో ఇన్వాల్వ్ అయిన అందరిని కూడా ఎస్పీ మహేశ్వర్ రెడ్డిని కానీ, అలాగే ఎస్ఐ అనిల్ కుమార్ని కానీ,
ఇంకో ఎస్ఐ రాము గాని, అలాగే ఉర్దూ రాఘవేంద్ర గాని, వాళ్ళ వైఫ్ విజయలక్ష్మి గాని, డివి రావు గాని వాళ్ళకి సహకరించిన అధికార పార్టీ వాళ్ళు, ప్రతిపక్ష పార్టీ వాళ్ళు మొత్తాన్ని విచారించి మైనింగ్ మాఫియా మొత్తాన్ని కంట్రోల్ చేస్తేనే ప్రజలకు భద్రత ఉంటుంది. ప్రజలు నర్సన్నపేట ఏరియాలో గట్టిగా పనిచేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మా తమ్ముడు నర్సన్నపేట ఏరియాలో పనిచేయాలి, ఆ ప్రజలకు అండగా ఉండాలని మేమందరం కూడా కోరుతున్నాం. మేము కూడా ఆమ్ ఆద్మీ పార్టీ జోన్ కోఆర్డినేటర్ గా మేము కూడా ఆ ప్రాంతానికి వస్తాం. ఆ ప్రాంతంలో ఈ కేసు ఎందుకు బుక్ చేయాలనేది స్టేషన్ ఎదురు చీపులు పెట్టుకొని ధర్నా చేస్తాం అన్నది అక్కడ అధికారులందరూ కూడా చెప్పదలుచుకుంటున్నాం. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు చెట్టు ఉమామహేశ్వరరావు. మాది శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట నియోజకవర్గం, సారవకోట మండలం, అలుదు గ్రామం అండి. మాకు సంబంధించినంత వరకు మాకు మైనింగ్ విషయంలోనే మా ఊరికి సంబంధించిన మా రిలేషన్ వల్ల మాకు ఇబ్బందులు తలెత్తాయి. ఈ విషయంలో మా క్వారీని వాళ్ళు చేజెక్కించుకోవడానికి మా బ్రదర్స్ ఇద్దరిని చంపిస్తే వాళ్ళు క్వారీని దక్కించుకుందామనే ఒక దురుద్దేశంతో ఉర్దూ రాఘవేంద్ర అండ్ వాళ్ళ వైఫ్ డివి రావు అడ్వకేట్, వీళ్ళు ముగ్గురు మా ఊరికి సంబంధించిన వాళ్ళే. వీళ్ళు ముగ్గురు కలిసి మమ్మల్ని చంపేసి మా క్వారీని చేజెక్కించుకొని బయటికి ఏంటంటే ఆత్మహత్యలుగా చిత్రీకరించి మేమేదో బెట్టింగ్లో ఓడిపోయి డబ్బులు పోయి 1.5 కోటి దాకా లాస్ అయిపోయి మేము ఆత్మహత్య చేసుకున్నామన్నట్టు బయటికి సృష్టించేసి మా బ్రదర్ని చంపేశారు. నన్ను ఆత్మహత్య చేసుకునే విధంగా ప్రేరేపించారు. దీనిపై మేము పోలీసుల్ని పలు విధాలుగా మేము వేడుకున్నా సరే మాకు ఎటువంటి న్యాయం జరగలేదు. ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ అనేది బుక్ అవ్వలేదు. ఇది కాక మా పైన అనమాట దొంగ కేసులు బనాయించేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టారు, రకరకాలుగా ఇబ్బంది పెట్టారు. ప్రజెంట్ నా ఆరోగ్య పరిస్థితి బాగోలేకపోయినా నాకున్న స్తోమతతోని నేను ఇంతవరకు ఫైట్ చేసుకుని వచ్చాను. కానీ మన మహేశ్వరరావు గారు ఆమ్ ఆద్మీ పార్టీలో చూపుతున్న చొరవ, ఆయన ఫైట్ చేసే విధానాన్ని నేను తెలుసుకొని నాకు నచ్చి నా ఫ్రెండ్స్ కొంతమంది ద్వారా ఆయన దగ్గరికి నేను రావడం జరిగింది. ఆయన కూడా నాకు అన్ని విధాలుగా సహకరిస్తానని ఆయన భరోసా ఇచ్చారు. అదే భరోసాతో నెక్స్ట్ నాకు జరిగిన అన్యాయం అనేది ఇంక ఏ కుటుంబానికి కూడా జరగకూడదనే ఉద్దేశంతో ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున ఎటువంటి బాధ్యత నాకు అప్పచెప్పినా సరే దానికి నా పూర్తి మద్దతుగా నేను సహకరిస్తాననేసి ఈ విధంగా తెలియజేసుకుంటున్నాను. మా అన్నయ్యకి ఎవరైతే చంపారో వాళ్ళకి శిక్ష పడే విధంగా ఈ ప్రభుత్వం సహకరించి మాకు న్యాయం చేయాలి. మాకు న్యాయం జరిగే వరకు నా పోరాటం ఎప్పుడు ఆగదు. ఎంతవరకైనా వెళ్ళి నేను పోరాటం చేస్తానని ఈ విధంగా తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు.